సమాజంలో హిజ్రాలంటే చాలా మందికి ఇప్పటికీ ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది. కొందరు వారిని చూసి దూరంగా వెళ్తారు, మరికొందరు అసలు మాట్లాడడానికే సంకోచిస్తారు. కానీ విజయనగరంలో ఉన్న ఒక ఆలయం మాత్రం ఈ అభిప్రాయాలన్నిటినీ మార్చేస్తోంది. ఇక్కడ హిజ్రాల్ అంటే కేవలం భక్తులు మాత్రమే కాదు, వాళ్ళే పురోహితులు, నిర్వాహకులు, సేవకులు కూడా. అంతేకాదు ఈ ఆలయం వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. విజయనగరంలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రత్యేక ఆలయంలో అడుగు పెడితే ముందుగా కనిపించేది భిన్నమైన ఆధ్యాత్మిక వాతావరణం. సాధారణ దేవాలయాల్లో మనకి కనిపించే పూజారుల స్థానంలో ఇక్కడ హిజ్రాలే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ నిర్మాణ కమిటీ నుంచి రోజువారీ నిర్వహణ వరకు ప్రతిదీ వీళ్ళ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. ఈ ఆలయంలో ఆరాధించే దైవాన్ని ఆదినాదీశ్వరులుగా పిలుస్తారు. అంటే శివపార్వతుల ఆశీర్వాదంతో తమ జీవితాలు మారాయి అని విశ్వసించే హిజ్రాలు అదే భక్తితో ఇక్కడే సేవ చేస్తున్నారు. వారి చేతుల మీదుగా జరిగే పూజలు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని భక్తుల నమ్మకం. అందుకే రోజు రోజుకు ఈ ఆలయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది కేవలం పూజలు మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. రోజుకు 200 నుంచి 300 మంది వరకు భోజనం చేస్తూ ఉంటారు. రిక్షా కార్మికులు, అనాథలు, కూలీలు, రోడ్డుపై జీవించే నిరాశ్రయులు, ఇలా ఎవరైనా ఆకలితో వస్తే వారికి ఆహారం అందుతుంది. ఇక్కడ ఎవరని అడగరు, ఎవరి స్తోమత ఏంటి అని చూడరు. ఆకలితో వస్తే చాలు భోజనం పెడతారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని నడిపిస్తున్న హిజ్రాల జీవిత కథ కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఒకప్పుడు సమాజం తమను అంగీకరించలేదని, కానీ ఇప్పుడు సేవ ద్వారానే గౌరవం సంపాదించాలని నిర్ణయించుకున్నామని కూడా వాళ్ళు చెబుతున్నారు. పూజలు ఎలా చేయాలో ఒక గురువు వద్ద నేర్చుకొని ఇప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక సేవ అందిస్తున్నామని కూడా చెప్పారు. వివాహాలు, గృహ ప్రవేశాలు, దుకాణాల ప్రారంభోత్సవాలు, ఇతర శుభకార్యాలకు వెళ్ళి ఆశీర్వాదాలు ఇస్తూ సంపాదించిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆలయ అభివృద్ధికే వెచ్చిస్తున్నారు. తమకొచ్చిన ప్రతి రూపాయిలో గణనీయమైన మొత్తాన్ని కూడా సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు ఈ ఆలయం కొంతమందికి ఉపాధి కేంద్రంగా కూడా మారింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి పనులు కల్పిస్తూ రోజు వారి ఆదాయం వచ్చేలా సహాయం చేస్తున్నారు. మాకు ఉద్యోగం ఇచ్చారు, కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని అక్కడ పనిచేసే పలువురు భావోద్వేగంగా చెబుతున్నారు. ఈ ఆలయం వల్ల హిజ్రాల పట్ల సమాజ దృక్పథం కూడా క్రమంగా మారుతోంది. ఒకప్పుడు వారిని చూసి భయపడిన వారే ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నారు. భక్తులు ఆలయంలో గంటల తరబడి కూర్చొని వారి సేవా కార్యక్రమాల్ని కూడా గమనిస్తున్నారు. అయితే ఈ ఆలయం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది: గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, సేవ ద్వారా సంపాదించుకోవాల్సిందే. సమాజం అంగీకరించలేదు అని బాధపడకుండా తమకి చేతనైన సహాయం చేస్తూ గుర్తింపు పొందాలి అనే సంకల్పానికి ఈ ఆలయం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. విజయనగరంలోని ఆలయం కేవలం ఒక పూజా స్థలం కాదు, మారుతున్న సమాజానికి, మానవత్వానికి, సమానత్వానికి ప్రతీక. హిజ్రాలు కూడా సమాజంలో గౌరవంగా జీవించగలరని, సేవ చేస్తే ప్రతి మనసులో స్థానం సంపాదించవచ్చని ఈ ఆలయం ప్రతిరోజు నిరూపిస్తోంది.